హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మేము మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇది వచ్చేసి బోటి అనమాట. దీన్ని అయితే తీసుకొచ్చారు. కూర వండేసి ఒక అన్నం తినేసి వెళ్ళండి అనేసి అంటున్నారు. ఇదేమో మేము ఎప్పుడు తినలేదు, చేయలేదు కూడాను. అందుకనేసి మా అక్క వాళ్ళ ఆయనను మా అన్నయ్య శుభ్రం చేస్తున్నారు. సరే కదా అని ఇంటికన్నా కొంచెం పట్టుకెళ్ళండి అనేసి అన్నారు. సరే అనేసి కొంచెం అయితే ఇది శుభ్రం చేసేసిన తర్వాత కొద్దిగా తెచ్చుకున్నాం మేము. ఇదైతే చాలా టైం పడుతుంది శుభ్రం చేసినప్పటికి. చాలా నీట్గా శుభ్రం చేసుకోవాలి. వేడి నీళ్ళతో అయితే శుభ్రం చేస్తున్నారనమాట. చాలా టైం పట్టేసింది దీంతో. ఈ బోటీలో గోంగూర వేసుకొని వండుకుంటే చాలా బాగుంటుంది అనేసి అన్నారు. సరే అయితే ఇంటికి కట్టుకెళ్ళి వండుకుంటాము, చీకటాడిపోతుంది కదా అని ఇంటికి తెచ్చుకున్నాము. చాలా టైం పట్టేసింది. ఇదంతా చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట. లేకపోతే చాలా చిరాగ్గా ఉంటుంది. ఇదంతా ఇలాగా శుభ్రంగా చేశారు. చాలా టైం పట్టేసింది. ఇప్పుడైతే ఉల్లిపాయలు కోసుకుంటున్నాను. అల్లం చెక్కుకుంటున్నాను. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కోసేసుకున్నాను. అల్లం అయితే ఇలాగ కోసుకొని ఉంచుకున్నాను. అండ్ మనం చిరగొట్టుకునేటప్పుడు తొందరగా అవుతుందని ఇలా కట్ చేసుకొని ఉంచుకున్నాను. బోటి కడిగేసిన బోటియే ఒకసారి మళ్ళీ ఇంకోసారి కడుక్కొని అప్పుడైతే వండుతాను. ఇప్పుడైతే ఉల్లిపాయలు అయితే వేపేసుకుంటాను. వేగేలోపు గోంగూర అయితే కోస్తాను. ఇవి అయితే ముందు గ్యాస్ మీద వేసేసి వస్తాను. ముందుకు దాకలు వేసి ఫ్రై చేసి వస్తాను. గ్యాస్ మీద ఇప్పుడు నూనె వేసుకుంటున్నాను. నూనె వేడెక్కాక ఉల్లిపాయలు అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకుంటాను. తర్వాత సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి జాయిగా. ఈలోపు అయితే బోటి ఒకసారి కడిగేసుకొని ఉడకబెట్టుకుంటాను పక్కన. ఇప్పుడైతే బోటీలో కొద్దిగా సాల్ట్ వేసి అయితే కడుగుతాను. ఆల్రెడీ కడిగేసే ఇచ్చారు, మళ్ళీ ఒకసారి సాల్ట్ వేసుకొని కడుగుతాను. వేసుకొని ఇప్పుడు ఒకసారి అయితే కడుక్కొని వస్తాను. శుభ్రం చేసేసిందే ఇది. మళ్ళీ ఒకసారి కడుక్కుంటున్నాను.
ఉడకబెట్టడానికి అయితే నీళ్ళు పోసాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసి ఉడకబెడతాను. చూడండి, ఇందులో కొద్దిగా పసుపు అయితే వేసుకుంటున్నాను. ఒక స్పూను కొద్దిగా అయితే సాల్ట్ వేస్తున్నాను. ఇందాక ఉల్లిపాయలు వేసాను కదా, గమ్మున ఒకవేళ ఎక్కువ అవుతుందేమో అని కొంచెం వేసాను సాల్ట్. ఇప్పుడైతే ఉడకనిద్దాం ఇది. ఈ లోపు అయితే అల్లం వెల్లుల్లిపాయ దంచుకుందాం. మధ్య మధ్యలో ఉల్లిపాయలు కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే మాడిపోతాయి. ఇంకొండ అల్లం వెల్లుల్లిపాయలు అయితే ఇప్పుడు నూరుకుంటాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నూరేసుకున్నాను, నలిగిపోయింది. గోంగూర అయితే కోసుకుంటాను. ఇప్పుడు గోంగూర కోసుకుంటాను. ఇప్పుడు చూడండి ఎలా ఉడుకుతున్నాయి. ఇప్పుడైతే ఈ విధంగా ఉడకబెట్టుకున్నాం కదా, ఈ నీళ్ళు అయితే పారిపోసేసి ఉల్లిపాయలు మగ్గిపోయి అందులో అయితే వేసుకుంటాను. నీళ్ళు పారిపోసేసి వస్తాను. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా మగ్గిపోయి ఇప్పుడైతే వేసుకుంటున్నాను ఉడకబెట్టినవి. ఈ రెండు కొంచెం వేగినాయి కదా, ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన పోయేలాగా మనం అయితే ఫ్రై చేసుకోవాలి. గోంగూర అయితే కోసేసుకున్నాను కదా, అదైతే కడుక్కొని వచ్చాను. ఇందులో కొన్ని అయితే నీళ్లు పోసుకున్నాను. ఇప్పుడు ఉడకబెట్టుకోవాలి ఇది. ఇందులో ఇప్పుడు కొద్దిగా పసుపు కారం వేసుకోవాలి. కొద్దిగా
ఇప్పుడు ఇందులో కొన్ని నీళ్ళు అయితే పోసుకుంటాను. కొంచెంసేపు మూత పెట్టేసి ఇదైతే ఉడికించుకోవాలి. మనం ఆల్రెడీ ఉడికించుకున్నాం, అయినా కూడా ఉడకాలి కాబట్టి నీళ్ళు అయితే కొన్ని ఎక్కువే వేసాను. గోంగూర తొందరగానే ఉడికిపోద్ది. ఇంకొక 5 నిమిషాలు ఉడికితే సరిపోద్ది. చూడండి, గోంగూర అయితే శుభ్రంగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో నీళ్లు తీసేసి ఇదైతే పప్పు గుత్తుతో రుబ్బుకోవాలి. గోంగూర ఇప్పుడు కూర ఎలా ఉందో చూద్దాం. నీళ్ళన్నీ ఎదుర్కొని కొద్దిగా ఉన్నాయి. పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ విధంగా అయితే నలిగిపోయింది. ఇప్పుడైతే మనం కూరలో వేసేసుకోవచ్చు. ఇది ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఇప్పుడైతే వేసేసుకోవాలి. ఈ కూర అయితే దగ్గరికి వచ్చేసింది కదా, ఇప్పుడైతే గోంగూర వేసేసుకుంటాము. గోంగూర వేసాక ఎక్కువసేపు ఉడకవసరం లేదు. కొంచెం ఈ రెండు కలిసేంత వరకు ఒక 2 నిమిషాలు మగ్గించుకొని కట్టేసుకోవడం. వేసుకున్నాం. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. గోంగూర వేసిన తర్వాత కూర ఎంతసేపు అవసరం లేదు. నా వీడియోస్ మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ ఎలా ఉంటున్నాయి అనేది అయితే నాకైతే కామెంట్ చేయండి. అయిపోయింది, గ్యాస్ ఆఫ్ చేసేసుకున్నాను. లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని గ్యాస్ అయితే ఆఫ్ చేస్తాను.